హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ మంచిగా ఉన్నారని, బాగా ఆరోగ్యాలతో ఉన్నారని ఆశిస్తున్నాను. నిన్న వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు రాఖీ పౌర్ణమి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే, నిన్న కూరగాయలు తీసుకుని వచ్చాము. బొబ్బాస్కాయ యాక్చువల్లీ మనం అక్కడ చూసింది ఒకటి, అంటే మనం తీసుకున్న కాయ ఒకటి, ఇదిగో వాళ్ళు మార్చేసి ఇచ్చిన కాయ ఒకటి. చూసారా ఎలా పాడైపోయిందో? దగ్గర 70 రూపాయలు తీసుకున్నాడు ఇది కాయకి. చూడండి. తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా ఆడేస్తుంటే సౌండ్ వస్తుంది అన్నమాట లోపల. అసలు ఇది ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. నేను చెక్కడం లేదు, ఎందుకంటే కాయ ఆల్రెడీ ఇంకా మనం తినడానికి పనికిరాదు ఇది. అలా ఉన్న కాయలు ఎవరు కూడా తినొద్దు దయించి, ఎందుకంటే దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ మనకి వచ్చే అవకాశం ఉంది. కాయ ఎంత తొక్కలా ఉంది కదా. ఈ కాయల్ని వాళ్ళు బలవంతంగా పండబెట్టిన కాయలు అన్నమాట యాక్చువల్లీ. ఇగో లోపల ఈ విధంగా తయారవుతుంది. ఇంకోటి మొలక చూసారు కదా. లోపలంతా ఎల్లోగా బాగుందని అనుకుంటున్నారు, కానీ అసలు స్వీట్ ఉండదు. తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే పైన అది ఫామ్ అయిందో చూడండి, మొలక వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి మనం టబ్లో పెడతాం. చెట్టు అవుతుందేమో చూస్తాను. ఇవన్నీ ఏంటంటే జన్యుపరంగా ఏర్పడే లోపాలన్నమాట. కాయ మాత్రం లోపలంతా ఫ్రెష్గా ఉందని మనం అనుకుంటున్నాం కదా. చూడండి, నేను చిన్న ముక్క తిని చెప్తాను. ఇది అంటే కానీ అదొక తీపిదనం ఉంది. తర్వాత అదొక రకమైన మందు వాసన వస్తుంది కాయ. మరి ఎందుకో తెలియదు, స్మెల్ ఆ విధంగా ఉంది ఇది. కానీ ఇది తిని మన రోగాలు తెచ్చుకోవాలి. కొంచెం చిరుచేదు కూడా ఉంది, చిరుచేదుగా కూడా ఉంది. కానీ మీరు చూసుకోండి, ఎప్పుడు కూడా ఎంత ఇదిగా వచ్చేసిన కాయని ఇప్పుడు కొనొద్దు. ఇలాగా అది ఏంటంటే మందు కొట్టి, మందు స్ప్రే చేసేసి దాన్ని బలవంతంగా పండించిన కాయ అన్నమాట ఇది. మనకు తెలిసిపోతుంది. కాబట్టి అది ఎవరికి కూడా తినడానికి ఇవ్వద్దు, మనం తినొద్దు. బయట పాడేయడం బెటరు. ఏ చెట్లుగా ఎరువు కింద వేసేయండి. ఓకే అండి. ఈ చిన్న టిప్పు ఎందుకు చెప్తున్నానంటే, తిని కష్టాలు తెచ్చుకోవద్దని. దీని లోపల చూసారా మొలక ఎలా వచ్చిందో. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం బయట టబ్లో పెడదాం. మొక్కల కోసం నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను పెట్టడానికి. ఇది చూసారా, దీంట్లో పెడదాం. ఇలాగా పెట్టి చుట్టూరు మట్టి పెట్టి కాస్త చూద్దాం ఇది ఏమవుతుందో. మొలక పోకుండా చూసుకోవాలి. ఓకే అండి, అలా పెట్టాను. ఆల్రెడీ మాకు వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా ఎండ వస్తుంది, కానీ మళ్ళీ ఒక గంటలో అలాగే వర్షం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ చాలా చెట్లు ఉండేవి అన్నమాట, అవన్నీ తీసేయడం జరిగింది. ఇదంతా మా వెంచర్. ప్రతి దానిలోనూ తోటకూర. ఇది చూసారా, ఇది క్రోటన్స్ అన్నీ. అక్కడ చిన్న చెట్టు కనపడుతుంది చూడండి, అక్కడ కరివేపాకు చెట్టు కనపడుతుంది కదా. కరివేపాకు కొమ్మ పెట్టాను.
ఇది కొమ్మ నల్లేరు పచ్చడి కోసం నేను పెంచుతూ ఉంటాను అన్నమాట. అలాగే ఇక్కడ తెలంగాణలో చామదుంప అంటే చామదుంప దీని అంటారు, చెప్తాను మళ్ళీని.